రామయ్య సాధారణంగా మసకరంగు చొక్కా, పాత ప్యాంటు వేసుకొని దిగులుగా కనిపించేవాడు. రామయ్య అనే మధ్యతరగతి వ్యక్తి అప్పుల భారంతో తీవ్రంగా కుంగిపోయి జీవితంమీద ఆశ కోల్పోయాడు. అతని భార్య సీతమ్మ సాదాసీదాగా కాని ధైర్యంగా ఆలోచించే స్త్రీ. సీతమ్మ నిత్యం పత్తిచీర, సాదా జాకెట్తో సంప్రదాయంగా ఉండేది. సీతమ్మ అతని బాధను గమనించి మెల్లగా ధైర్యం చెప్పడం ప్రారంభించింది. మన కష్టం శాశ్వతం కాదు అని ఆమె నమ్మకంగా మాట్లాడేది. ఊర్లో చిన్న కుట్టుపని నేర్చుకుని సీతమ్మ సంపాదించాలనుకుంది. కుట్టుమిషన్ దగ్గర కూర్చుని రంగురంగుల దుస్తులు కుట్టడం ఆమెకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఆమె కుట్టిన చీరలు, బ్లౌజులు ఊర్లో మంచి పేరు తెచ్చాయి. రామయ్య కూడా మెల్లగా ధైర్యం తెచ్చుకుని చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు. అతను ఇప్పుడు శుభ్రంగా ఉతికిన చొక్కాతో, నమ్మకమైన చిరునవ్వుతో కనిపించసాగాడు. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు నడిచారు. అప్పులు క్రమంగా తీరడం మొదలైంది. ఇంట్లో మళ్లీ ఆనందం నిండింది. సీతమ్మ సాధారణ చీరలోనే గొప్ప ఆత్మవిశ్వాసంతో నిలిచింది. రామయ్య భార్య సహకారాన్ని గర్వంగా గుర్తుచేసుకున్నాడు. కష్టకాలంలో భార్యే తన నిజమైన బలం అని అతనికి అర్థమైంది. వారి జీవితం ఇతరులకు ప్రేరణగా మారింది. చివరికి ప్రేమ, సహనం, సహకారమే జీవితాన్ని గెలిపిస్తాయని వారి కథ నిరూపించింది.